Sandeep Reddy Vanga. I know this is a popular name not only in our Telugu states but also in India. సందీప్ గారు ఆస్ట్రేలియాలో ఫిలిం మేకింగ్ కోర్స్ చేసి ఇండియాకి రిటర్న్ వచ్చాక నాగార్జున గారి మూవీ కేడీకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆ తర్వాత షుగర్ ఫ్యాక్టరీ అనే ఒక మూవీ స్టార్ట్ చేసి కొన్ని రోజులు కూడా షూట్ చేశారు. అన్ఫార్చునేట్లీ అది ఆగిపోయింది. సందీప్ గారు ఒక ఇంటర్వ్యూలో తన ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుతూ గరుడ గమన వృషభ వాహన లాంటి రీజనల్ బేస్డ్ వరంగల్ బ్యాక్డ్రాప్లో ఫస్ట్ సినిమా రాద్దాం అనుకున్నారంట. కానీ లవ్ స్టోరీ అయితే బాగుంటుంది అని అర్జున్ రెడ్డి స్టోరీ రాశారు. అర్జున్ రెడ్డి స్టోరీ రాసి ప్రొడ్యూసర్ కోసం వెతుకుతుంటే స్వప్నదత్ గారికి స్టోరీ నచ్చింది అంట. అప్పుడు శర్వాన్ని మెయిన్ లీడ్గా పెట్టి మూవీ స్టార్ట్ చేద్దామని చెప్పి కొన్ని రోజులు ప్లాన్ కూడా జరిగింది. ఎట్టకేలకు అది ముందుకెళ్ళలేదు. బట్ ఫైనల్గా సందీప్ వాళ్ళ బ్రదరే మ్యాంగో ఫామ్ అమ్మేసి మరీ అర్జున్ రెడ్డి మూవీ ప్రొడ్యూస్ చేశారు. హిస్టరీ మనందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి మూవీ హిందీలో రీమేక్ చేస్తే షాహిద్ కపూర్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ ద ఇయర్ 2019. నెక్స్ట్ మూవీ మహేష్ బాబు గారికి స్టోరీ నరేషన్ ఇచ్చిన బాబుకి ఉన్న కమిట్మెంట్స్ వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ బాలీవుడ్లోనే రణబీర్ కపూర్తో యానిమల్ తీశాడు. అది మనందరికీ తెలిసిందే. ఇంత తక్కువ టైంలోనే సందీప్కి వచ్చిన రికగ్నిషన్ గురించి మాట్లాడాలంటే సందీప్ రాసే స్క్రీన్ ప్లే మ్యాక్సిమం నాన్ లీలలోనే ఉంటుంది. అది ఆడియన్స్కి ఎప్పుడు బోర్ కొట్టదు. యానిమల్ మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్తో పాటు ఎడిటింగ్ కూడా చేశాడు. సినిమా చూస్తున్నప్పుడు ఎన్ని ఖర్చు ఉంటాయంటే ఒక్కొక్క షాట్కి మనకి మైండ్ పోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం సందీప్ రైటింగ్ గురించి మాట్లాడుకుంటే యానిమల్లో అనిల్ కపూర్ డబుల్ క్యారెక్టర్ అండ్ సిద్ధాంత్ కార్నిక్ పేపర్స్ పైన సైన్ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు కైలాష్ క్యారెక్టర్ చెండు దగ్గర హ్యాండ్ పెట్టి అనిల్ కపూర్ గారి బాడీ లాంగ్వేజ్తో ఉంటాడు. అది చూసి అనిల్ కపూర్ షాక్ అయ్యి కైలాష్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనిల్ కపూర్ ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంత మైన్యూట్ డీటెయిల్స్ చాలా పర్ఫెక్ట్గా రాసుకుంటాడు సందీప్ రెడ్డి వంగ. జనరల్గా ఎవరైనా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే హ్యాండ్ మూమెంట్, హెయిర్ సెట్ చేసుకునే వే ఆర్ మాట్లాడే పద్ధతి గురించి చెప్తారు. కానీ సందీప్ రైటింగ్ ఎలా ఉంటుందంటే యానిమల్ మూవీలో కైలాష్ టార్గెట్ చేసే టైంలో లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయమని రన్ విజయ్ చెప్తాడు. అంత డెప్త్గా ఉంటుంది. సిద్ధాంతి, చర్చి ఫాదర్, డాక్టర్స్ అందరూ రన్ విజయ్ చచ్చిపోతారని చెప్పిన హార్ట్ సర్జరీ చేయించుకొని సేమ్ ఎనర్జీ అండ్ సేమ్ బాడీ బిల్డ్ చేసుకొని న్యూడ్గా ఇంటికి వస్తాడు. చూసిన మనందరికీ ఎందుకు ఇంత అవసరమా, కనీసం అక్కడ వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ అయినా చూపించకుండా ఉండాల్సింది అని అనిపిస్తుంది. కానీ రన్ విజయ్కి అది మరో జన్మ లాంటిది. సో వాళ్ళ అమ్మ, నాన్న, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి గాల్లో బుల్లెట్ కాలుస్తూ మరీ సెలబ్రేట్ చేస్తారు. యానిమల్ మూవీలో రన్ విజయ్ క్యారెక్టర్ హీరో కదా అని గుడ్ బై లాగా అస్సలు ఉండదు. మన ఫ్రెండ్ లైఫ్ని మనం పక్క నుండి చూస్తున్నట్టుగా కొత్తగా ఎప్పుడు నిన్ను క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. అందుకే ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఒరిజినల్ రైటర్ అని అంటారు. రన్ విజయ్ నుండి అబ్రార్ క్యారెక్టర్ రివీలింగ్ ట్రాన్సిషన్ ఎంత సింపుల్గా ఉన్నా మనకి చాలా ఫ్రెష్గా, ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. సందీప్ మ్యూజిక్ టేస్ట్ ఎలా ఉంటుందంటే ఏ డైరెక్టర్ అయినా హీరోయిన్ ఇంట్రడక్షన్కి స్లో మెలోడీ మ్యూజిక్ యూజ్ చేస్తారు. కానీ సందీప్ మాత్రం సుమనస వందిత సుందరి అనే క్లాసికల్ సాంగ్ని హీరోయిన్ ఇంట్రడక్షన్కి యూజ్ చేశాడు అర్జున్ రెడ్డి మూవీలో. చూసిన ఆడియన్స్కి కానీ ఆ టైంలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్కి కానీ కొన్ని రోజుల వరకు వాళ్ళ మైండ్లో సందీప్ నామస్మరణ చేశాయని చెప్పాలి. సందీప్ మ్యూజిక్ టేస్ట్ ఎంత పీక్ స్టేట్లో ఉంటుందంటే టీ సిరీస్ లోగోకి కూడా యానిమల్ మూవీలో వచ్చి మ్యూజిక్ పెట్టారంటే సందీప్ మ్యూజిక్ టేస్ట్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అర్జున్ రెడ్డి యానిమల్లో స్లో అండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఇన్స్ట్రుమెంట్స్ సాంగ్స్ ఉంటాయి. అంతేకాకుండా అర్జున వ్యాలీ ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్లో సాంగ్ యూజ్ చేశాడు. అర్జున్ రెడ్డి సక్సెస్ మీట్లో ఒక బ్యాండ్ వాళ్ళు చిన్ని ఆశ ప్లే చేశారంట. అది సందీప్కి చాలా నచ్చేసి అదే టీంతో యానిమల్లో మ్యూజిక్ చేయించుకున్నారు. అంతేకాకుండా అబ్రార్ ఎంట్రీలో ఓల్డ్ సాంగ్ని రీమాస్టర్ చేసి యూజ్ చేశాడు. క్లైమాక్స్లో అబ్రార్ అండ్ రన్ విజయ్ ఫైట్ జరుగుతున్నప్పుడు వచ్చే సాంగ్ ఇవన్నీ మనకు కొత్త వైబ్ని తీసుకొస్తాయి. సందీప్ హ్యాస్ అఫీషియల్లీ అనౌన్స్డ్ హిస్ థర్డ్ ఫిలిం విత్ ప్రభాస్. దాని టైటిల్ స్పిరిట్. ఇది మనందరికీ తెలిసిందే. ప్రభాస్ కెరీర్లో ఇప్పటి వరకు పోలీస్ క్యారెక్టర్ చేయలేదు. సో అనౌన్స్ చేసిన దగ్గర నుండి ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్లో ఎలా ఉంటాడో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ రాసుకొని ప్రభాస్ పోలీస్ గెటప్లో మార్ఫోడ్ ఫొటోస్ ఎడిట్ చేస్తున్నారు. ప్రభాస్ పోలీస్ క్యారెక్టరైజేషన్ ఓకే, కానీ ప్రభాస్కి ఆపోజిట్లో ఎంత రూడ్ అండ్ వైల్డ్ విలన్ ఉండాలని ట్విట్టర్లో ఒకరు సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీ విలన్ క్యారెక్టరైజేషన్ క్లిప్తో సందీప్ని ట్యాగ్ చేసి స్పిరిట్లో ప్రభాస్కి ఆపోజిట్ క్యాచ్ చేయండి అని సజెస్ట్ చేశాడు.
ఇదంతా జరుగుతున్న టైంలోనే డాన్లీ ఒకరోజు తన ఇన్స్టా స్టోరీలో ప్రభాస్ సలార్ మూవీ పోస్టర్ పెట్టాడు. ఆ రోజు అయితే ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎడిట్ చేశారంటే మన వాళ్ళు, డాన్లీ స్పిరిట్ మూవీలో కన్ఫర్మ్ అయ్యి ఇండియాకి కానీ షూటింగ్కి వస్తే భీమవరంలో చేపల పులుసు తింటున్నట్టు, పులావ్ తింటూ ప్రభాస్ హాస్పిటాలిటీ గురించి డిస్కషన్ చేస్తున్నట్టుగా, అండ్ డాన్లీ వాళ్ళ ఫాదర్ కృష్ణంరాజు గారికి ఫ్యాన్ అని డాన్లీ చెప్తున్నట్టుగా మేమ్స్ వేస్తూ ట్విట్టర్ మొత్తం 2 days ఇదే టాపిక్ ట్రెండ్ అయిందంటే మీరు నమ్ముతారా? ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక డైరెక్టర్ సినిమా తీస్తున్నాడు అంటే దాంట్లో విలన్ ఎవరు ఉండాలి, హీరోయిన్ ఎవరు ఉండాలి అని ఫ్యాన్స్ డిసైడ్ చేయడము, ట్విట్టర్లో ఇంత హై లెవెల్లో ట్రెండ్ చేయడం అంటే ఒక సందీప్కే జరిగింది అని చెప్పొచ్చు. ఎవరు ఉండాలని సజెస్ట్ చేస్తున్నారంటే ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో సందీప్ ఎక్కడికి వెళ్ళినా డాన్లీ గురించి అడుగుతున్నారు. అది సందీప్ పైన తెలుగు ఆడియన్స్కి ఉన్న క్రేజ్ అని చెప్పాలి. యానిమల్ మూవీ రిలీజ్ అయినప్పుడు అందరూ మరో ఆర్జీవి ఫిలిం మేకింగ్ పాత్ బ్రేక్ చేసిన డైరెక్టర్ రేర్గా వస్తారు అని రాజమౌళి గారి కాకుండా చాలామంది డైరెక్టర్స్ అన్నారు. ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ స్వప్న గారు ఆర్జీవిని ఇదే మాట అడిగితే ఆర్జీవి గారు, సందీప్ నాకన్నా గ్రేట్, ఎందుకంటే నేను శివ తీసింది ఒక ఫార్మాట్లో హీరో విలన్ ఇలా ఉండాలి అని చెప్పి తీశాను, కానీ సందీప్ అలా కాదు, ఫిలిం మేకింగ్ ఫార్మాట్ని బ్రేక్ చేసి ఇంటర్వెల్కి విలన్ని చంపేయడం, సెకండ్ హాఫ్ అయిపోయే ముందు ఇంకో విలన్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఇలా కూడా తీయొచ్చు, కాదు నేను ఇలా తీస్తాను మీరు చూడండి అని బల్ల గుద్దినట్టుగా తీసి హిట్ చేసి చూపించాడు సందీప్. క్రిటిక్స్ అందరికీ నిద్ర పట్టకుండా చేశాడు రిలీజ్ అయిన కొన్ని మంత్స్ వరకు. యానిమల్ మూవీ గురించి ఫిలిం క్రిటిక్స్ మిసోజని అని ఒక్కో క్రిటిక్స్ ఒక్కొక్క రకంగా రాశారు, కానీ ఒక్క క్రిటిక్ కూడా క్రాఫ్ట్ గురించి మాట్లాడలేదన్నాడు సందీప్. క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. అసలు సినిమా టైటిలే యానిమల్ అని పెట్టినప్పుడు అన్నమయ్య క్యారెక్టర్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చాలా పెద్ద డిబేట్సే జరిగాయి అనుకోండి. ఆ కాంట్రవర్సీస్ గురించి మనందరికీ తెలిసిందే. ఆర్జీవి గారు శివ వచ్చాక ఫిలిం మేకింగ్ ప్రాసెస్ ఎలా చేంజ్ అయిందో, అర్జున్ రెడ్డి యానిమల్ మూవీ వచ్చాక ఫిలిం మేకింగ్ ఫార్మేట్ అదే రేంజ్లో చేంజ్ అయిందని చెప్పాలి. అర్జున్ రెడ్డి మూవీకి ముందు బ్రేకప్ గురించి మాట్లాడాలి అంటే దేవదాస్ గురించి ఎగ్జాంపుల్గా చెప్పేవాళ్ళు. అదే ఇప్పుడు నువ్వేమైనా అర్జున్ రెడ్డి అనుకుంటున్నావారా అని ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అది అర్జున్ రెడ్డి మూవీ జనాల్లో తీసుకొచ్చిన ఇంపాక్ట్. ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సందీప్ లాంటి ఒక్క సినిమా తీయాలి, సందీప్ లాగా రాయాలి, అలాగే వీడి సందీప్ రెడ్డి వంగ అని వీడి ఫీలింగ్ రా అని డైలీ మాట్లాడుకునే మాటలు వాడుకలోకి వచ్చాయి సందీప్ వచ్చాక. అనుపమ చోప్రా గారు, భరద్వాజ్ రంగన్ అండ్ ఐడ్రీమ్ మీడియా ఇంటర్వ్యూస్లో వచ్చిన క్లిప్స్ ఇప్పటికీ వాట్సాప్, ఇన్స్టా, ట్విట్టర్లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. సందీప్ చేసినవి 2 సినిమాలు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇందాక నేను చెప్పినట్టు ఏదో ఒక సిచ్యువేషన్లో సందీప్ వర్క్ ఆర్ మాట్లాడిన మాటలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి, ఇంకా అవుతూనే ఉంటాయి పక్కా. సో స్పిరిట్ అనే మూవీ ఒక హానెస్ట్ అండ్ పవర్ఫుల్ కాప్ స్టోరీ. చూద్దాం ఇది ఎన్ని కాంట్రవర్సీస్ తీసుకొస్తుందో. కాంట్రవర్సీస్ పక్కన పెడితే అందరి ఎక్స్పెక్టేషన్స్ మించి పెద్ద హిట్ కావాలి. ఎస్, సందీప్ రెడ్డి వంగ ఈజ్ ఎ పవర్ఫుల్ నేమ్ ఇన్ ఇండియా. అఫ్ కోర్స్ నాకు పర్సనల్గా సందీప్ రైటింగ్, డైరెక్షన్, మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. సందీప్ సినిమాలు అప్కమింగ్ ఫిల్మ్ మేకర్కి డీకోడ్ చేసుకుంటే ఒక బైబిల్ లాంటిది. ఐ హోప్ మీరు ఇలా ఇన్స్పైర్ చేస్తూనే ఇంకా పెద్ద సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, బై. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.